సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టూర్లో ఇది సెకండ్ డే. గోరఖ్పూర్ గోరఖ్నాథ్ టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్కి దర్శనానికి వెళ్ళి తర్వాత నేపాల్కి వెళ్తున్నాం, ఎంటర్ అవుతున్నాం. ఈరోజు చలి ఎలా ఉంది మనకి? నేను అందుకే ఒక స్వెటర్ కూడా ఎక్స్ట్రాగా పైన పెట్టుకున్నాం, ఎందుకైనా మంచిది అని. చలి చాలా చాలా తెలుస్తుంది. సో యాక్చువల్లీ ట్రైన్కి దిగుతూనే దగ్గరలోనే మా బావ సీరియస్గా ఫోన్ పెట్టుకొని చూస్తా అన్నారు. బాబా గుడ్ మార్నింగ్, బాబా గుడ్ మార్నింగ్. మా బావ మార్నింగ్ రెడీ అయిపోయి హ్యాట్ గీట్ పెట్టుకొని ఫోన్ చూసుకుని రెడీగా ఉన్నారు. నేపాల్కి ఎంటర్ అయిపోతున్నాం. ఫస్ట్ మేమంతా డిస్కస్ చేసింది నేపాల్ డబ్బు ఫస్ట్ మార్చుకోవాలి అని. సో ఎవరెవరు ఎంతెంత మార్చుకుంటారో తెలియదు, ఎంతెంత ఖర్చు పెడతారో తెలీదు. సో ఈరోజు మార్నింగ్ ఇంకా టిఫిన్ చేయలేదు. హాయ్ చిన్నా, ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? నేపాల్. సో నేపాల్కి వెళ్ళి గోరఖ్పూర్ నుంచి బయలుదేరుతున్నాం. వెహికల్ వస్తా ఉంది. బయలుదేరి గోరఖ్నాథ్ టెంపుల్ చూసుకొని అక్కడి నుంచి నేపాల్ బోర్డర్కి వెళ్ళి బోర్డర్లో నుంచి నేపాల్కి ఎంటర్ అయిపోతాం. నైట్కి పోక్రాజ్ వెళ్ళిపోతాం. సో మనీ ఎక్కడ మార్చుకోవాలి? నేపాల్ బోర్డర్లోనే ఎక్స్చేంజెస్ ఉన్నాయి. నేపాల్లో ఏమేమి బాగా దొరుకుతాయి? రుద్రాక్షలు అండ్ స్టోన్స్, మనకి స్టోన్స్ దొరుకుతుంది. శాలిగ్రామమే నేపాల్లో ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో నేనైతే కొంత స్టోన్స్ కలెక్ట్ చేసుకుందాం గోల్డ్లో చేయించుకోవడానికి సెట్స్ అది అని అనుకుంటున్నాను. సో మేమంతా రెడీ అయిపోయినాం. టిఫిన్ తినేసి వెహికల్ ఎక్కడ బాబా. హాయ్ బాబా. అన్నయ్య మీకు బాయ్ చెప్పాలా టాటా చెప్పాలి. సో రమ అండ్ కలెక్క మా పెద్దమ్మ చాలా సీరియస్గా ఏం జరుగుతాను ఇప్పుడు వచ్చింది స్మైల్ అండ్ కోమి. మా ఆయన సీరియస్గా వెహికల్ మాట్లాడుతూ ఉన్నారు. సో మేము బయలుదేరేసి టిఫిన్ తినేసి వెళ్తున్నాం. సో మా అక్క కలెక్క, మా మేనమామ వైఫ్, మా అక్క ఆమె అడుగుతా ఉంది. నేను చాలా చిన్నగా మాట్లాడేది ఇదంతా చెప్పుమా, చెప్పు. నేపాల్కి ఏం తీసుకెళ్ళాలనుకుంటున్నావు? నేను పిల్లోళ్ళకి నచ్చింది ఏదైనా తీసుకోవాలనుకుంటున్నావు. సో మనం ఏం టెంపుల్స్ చెప్పండి ఇప్పుడు మొత్తం అనేది మెయిన్? ముక్తినాథ్ లో పశుపతినాథ్ లో మనకు వాటర్ ఉండే స్థానం. మీకు విషయం తెలుసా అండి? ముక్తినాథ్ లో చలి విపరీతంగా ఉంటుంది. -4, 6, 7 ఉంటుంది. ఇంత మందిలో మేము ఎవరు మునుగుతాము, ఎవరు ఊరికే నేను చదువుకుంటాం అనేది కూడా చూడాలి. సో వెళ్ళిపోయి మీరందరూ కూడా రాలేరు, అయినా సరే అక్కడున్న ప్రతి ఒక్క దేవుణ్ణి, అక్కడున్న తీర్థాలని, మొత్తం నదుల్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత దూరం రాలేని వారు 100% చెప్తున్నానండి, ఆర్థికంగా, మానసికంగా అండ్ శారీరకంగా దృఢంగా ఉంటేనే మనం టూర్స్ రాగలం, చూడగలం. ఇవన్నిటికీ మించి దేవుడు ఇక్కడ ఒక గీత రాసి ఉండాలి. భగవంతుని దర్శనం చేసుకోవాలంటే అట్లీస్ట్ నేను ఇక్కడ నుంచి మీకు దర్శనం చూపిస్తాను అనే ఒక దృఢ సంకల్పంతో నేను తీస్తున్నాను. మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ. గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ కదా బాబా, చెప్పండి బాబా. ఏం గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ నుండి మేము ఇప్పుడు ఎలవాడుతూ ఉన్నాము నేపాల్కి పోయేదానికి. వెహికల్ బాబా ఎంతమంది? వెహికల్ అంత లగేజ్ అంతా సర్దేసినాము. చాయ్ బాగుందా బాబా? చాయ్ సూపర్ గా ఉంది. 15 రూపాయలే బాబా, 10 రూపాయలు. రోడ్ లో నిలబడతాయి చెప్పలే ఉంటుంది కదా, బాగుంది. మన కంటే ముందర వాడు నీట్ గా చేస్తాడు. హోటల్ లోపల బాబా ఏం చేస్తాడో తెలియదు. సూపర్ టీ. అందరికి మంచి చాయ్ నీ వల్లే వచ్చింది బావా. కానీ నీకు విషయం తెలుసా బావా, ఆ టవలు ఆ టొప్పి చూస్తే ఈ ఏరియాకు నువ్వే తాతలా అచ్చ గోరఖ్పూర్ వాళ్ళ. भैया 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 वो किधर नेपाल को किधर गया भैया? మా బావ కృష్ణ నేపాలీ వల్ల చూడండి. ఇప్పుడు నేపాల్కి పోయినాక నేపాల్ ఉన్నాక తయారు చేస్తాం. స్వెటర్ పనిలేదు గోరఖ్పూర్ లో పూరీలు చూడండి ఎంత వెరైటీగా బన్నులు ఉన్నట్టుంది. మనమైతే పొరపాటును కూడా ఇలా చేయలేము. वो तो मालूम है सबको, देखो तो घूमने वाले हैं ना, अंदर फोटो नहीं खींचता है. ఓసారి పూరీలు చూడండి, గోరఖ్పూర్ పూరీలు ఎట్లున్నాయో. గోరఖ్పూర్ పూరీలు చూడండి ఒకసారి. గోరఖ్నాథ్ టెంపుల్ అండి, లోపల అలో ఉందో లేదో తెలీదు, అందుకే ఇప్పుడే ఇక్కడ వీడియో తీస్తున్నాము. సో టెంపుల్ లోపలికి ఇదంతా యాక్చువల్లీ షాపింగ్స్. సో ఈ షాపింగ్స్ అన్ని మార్నింగ్ కాబట్టి క్లోజ్ లో ఉంది. సో మా వాళ్ళంతా వెనక ఒక్కుంటూ నడుస్తున్నారు. యాక్చువల్లీ బయట పూరీలు ఉంది, అది తినే టిఫిన్ అనుకున్నాం, కాదు ప్రసాదం అంట. ఇవన్నీ టోటల్ షాపింగ్స్ చూడండి ఒకసారి. టోటల్ క్లోజ్ లో ఉంది.
బ్యాంగిల్స్ అన్ని షాప్స్ ఓపెన్ అవుతుంది. మేము దర్శనానికి పోయే లోపల కొన్ని ఓపెన్ అయి ఉంటుంది అనుకుంటాను. మొదలు పెడతారా ఏంది? మా ఆయనకి షాపింగ్ అంటే భయం. చాలా ఉంది. మా ఆయనకి షాపింగ్ అంటే భయం. నేను షాపింగ్ అంటే పరమ పిచ్చి నాకు. సో అక్కడైతే వేడివేడిగా స్టార్ట్ చేస్తున్నారు టిఫిన్స్. ఇక్కడ టిఫిన్స్ కూడా పోహా, పూరి. ఏమండి ఇక్కడ టిఫిన్స్ ఏం ఫేమస్ చెప్పండి? పూరి సబ్జీ, లేదంటే ఆలూ పరోటా. ఆలూ పరోటా, పూరి సబ్జీలో మీరు ఏది ఓకే అంటారు? పూరి. ఆలూ సబ్జీ, ఆలూ పరోటా, పరాటా అని మొత్తం పోయేలో. అందుకే మేము రైస్ కుక్కర్లు తెచ్చుకొని కొంచెం అన్నం తిన్నాము. రైస్ మా అన్నయ్య నేపాల్లో ఉండిపోతానన్నాడు. అన్నయ్య ప్లీజ్ ఒక సంతకం పెట్టండి నా పేరు మీద. థ్యాంక్ యూ అన్నయ్య, నా మీద నమ్మకం పెట్టేందుకు. సో చూసారా ఆయన మీద ఏం లేదు కాబట్టి ఎన్ని సంతకాలను పెడతాడంట. భలే తెలివైనడు మా అన్నయ్య. యాక్చువల్లీ ఇదేమన్నా టెంపులే కదండి అది. ఒక్కసారి ఇట్లా చూడండి టెంపుల్. మన ఆంధ్రాలో ఉన్న టెంపుల్ ఒక స్ట్రక్చర్స్ వేరు, ఇక్కడ ఉన్న స్ట్రక్చర్స్ వేరు. ఇక్కడ చూడండి స్వీట్ స్టాల్స్ లోపల. అది గోపురం అక్కడ కనబడుతుందండి, టెంపుల్ గోపురం తెల్లగా చూడండి కనబడుతుంది మనకు. మన సైడ్ బాబాస్కి టెంపుల్ కడతారు కదా, షిరిడి బాబాకి, అట్లా ఉంటుంది ఇక్కడంతా. సేమ్ అలాంటి స్ట్రక్చరే ఉంటుంది. ఈ టోటల్ వ్యూ, టెంపుల్ వ్యూ ఇది. ఇదంతా టెంపుల్ వ్యూ చూడండి. వీళ్ళ కళ్ళంతా ఒకసారి చూడండి, అందరు స్పీచ్ కల్లా చూస్తున్నారు. వీళ్ళందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో లోపల టెంపుల్ అలా ఉంటే ఒకవేళ చూపిస్తారు. చూడండి మా రామ్ సీతలు వాళ్ళ వంశం ఇక్కడ కూడా ఉంది, గోరఖ్పూర్లో కూడా. చూడండి ఒంటికాల మీద ఉంది, బాతులు కూడా ఒంటి జపం చేసుకుంటూ. చూడండి మా రామ్ సీతలు ఉన్నాయి ఇక్కడ. లోపల గోరఖ్నాథ్ స్వామి అండి, అంటే పరమశివుడు ఉన్నాడు. దర్శనం చాలా బాగా అయింది. అలాగే లోపలైతే కాళీమాత ఉంది. నెక్స్ట్ వచ్చి కాళీమాతతో పాటు ఏదండి ఇంకొక దేవుడు ఏమండి లోపల ఉండేది? ఇంకొక దేవుడు గోరఖ్మాత, గోరఖ్ టెంపుల్లో శివుడు, కాళీమాత, కాళభైరేశ్వర టెంపుల్ ఉంది. ఇదంతా టోపల్ దేవస్థానం. ఇక్కడ చూడండి పైన గోపురం ఎలా ఉందో చూడండి ఒక్కసారి. ఎస్, గోపురం ఇది. యాక్చువల్లీ అలా ఉందో లేదో తెలియదు, నేను తీస్తున్నాను. అలాగే ఇక్కడ చూడండి చాలా మునులు, టోటల్ మునులు మొత్తం ఉన్నారు. సో మీకైతే నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ చాలా మునులు ఉన్నారు, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇలా రకరకాల మునులంతా పెట్టారు, టోటల్ వెరీ బ్యూటిఫుల్. అన్నయ్య ఇలా తిరగండి ఇద్దరు. దర్శనం బాగా అయిందా? బాగా అయింది కదా అన్నయ్య. మార్నింగ్ పీస్ఫుల్ ఉంది కదా, దర్శనం కూడా చాలా ఫ్రీగా ఉంది కదా. ఎస్ రమా, దర్శనం బాగుందా? చాలా బాగా అయింది. దేవుని ఏం కోరుకున్నావు? నీట్ గా ఉంది. నేను జన్మలకు నేను మళ్ళా ఇట్లనే టూర్లతో తిరగాలని చెప్పి అంటే అక్కడ ఓకే. యాక్చువల్లీ గోరఖ్నాథ్ టెంపుల్లో ఇది మ్యూజియం అండి. ఒకసారి చూడండి మొత్తం టోటల్ మన ఇక్కడ మునులు, యోగులు, రాజులు, అలాగే ఈ దైవభక్తికి సంబంధించిన వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళందరిది విగ్రహాలు ఉంటుంది. ఒకసారి చూడండి చాలా బాగుంది. ఇక్కడ అప్పుడప్పుడు ఉపన్యాసాలు, ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటుంది దేవస్థానంది.
బట్ చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఒక ఓంకారనాదం ఎంత ఉందో అంత ప్రశాంతంగా ఉంది. ఓం నమః శివాయ. టెంపుల్ దర్శనం అయిపోయింది. మా కళ్ళకి అన్ని ఆనందంగా వీడియోలు తీసుకుని ఫోటోలు తీసుకుని చివరాకని వస్తుంది. ఏం కోమలా హ్యాపీగా దర్శనం అయిందా? భైరవుడు కొంచెం ఒక లడ్డు పెట్టేందుకు వెనకే వస్తున్నాడు. ఏం కోమి ఇంకేమి గోరఖ్నాథ్ అయిపోయిందా? బొట్టు మాత్రం బాగా పెట్టాడు దేవుడు. ఇద్దరికి అక్కచెల్లెలకి నేపాల్కి. ఓకే, టెంపుల్ తర్వాత దర్శనం చేసుకుని వచ్చాక ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది. స్టేజ్ కూడా చాలా బాగుంది. అక్కడైతే నాకు ఒక అన్నమయ్య కీర్తన పాడాలనిపించింది. మా హస్బెండ్ టైం అయిపోతుంది అన్నారు. మా అన్నయ్య వాళ్ళు పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య మా కళ్ళకైతే ఫోటోలు వీడియోల్లో హ్యాపీగా ఎంజాయ్ చేసింది. లోపలైతే నిజంగానే ఒక ఓంకార నాదం చేస్తే ఎంత పీస్ఫుల్ ఉందో అంత పీస్ఫుల్ ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి బాగా చూపించండి గోపురం. ఎస్, ఇది గోరఖ్నాథ్ టెంపుల్. లోపల అలో లేదు కాబట్టి మీకు టెంపుల్ బయట నుంచి చూపిస్తున్నాను. ఇది విశేషాలు. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా పరమశివుని కోరుకుంటున్నాను. హాయ్, హలో, నమస్తే, ఓం నమః శివాయ. ఇది గోరఖ్నాథ్ టెంపుల్ అండి. గోరఖ్పూర్ లో ఉన్నాం ప్రజెంట్. లోపల గోరఖ్నాథ్ మహా శివుడు పరమశివుడు చాలా చాలా ప్లెజెంట్గా ఉన్నాడు. చంద్రవంక నెలవంక శూలంతో నాగేశ్వరుని వేసుకుని, అలాగే ముందర నందీశ్వరుడు మెట్టలతో చాలా బ్యూటిఫుల్. లోపల కూడా చాలా బాగుంది. మా వాళ్ళందరూ గోరఖ్పూర్కి వచ్చి గోరఖ్నాథ్ టెంపుల్ని దర్శించుకున్నారు. చాలా ప్లెజెంట్గా ఉంది. మీ అందరికీ కూడా ఫ్రంట్ నుంచి మాత్రమే చూపించగలుగుతున్నాం, ఎందుకంటే లోపల అలో లేదు కాబట్టి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎట్టకేలకు మేమందరం దోశ ఉన్న ప్లేస్ని పట్టుకొని వేడి వేడిగా స్మెల్ అయితే సూపర్ ఉంది. 2-3 డేస్కి మన ఫుడ్కి వాచిపోయినట్లుంది. సో దోశని హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఎస్ ఎస్, అసలు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. గోరఖ్పూర్ దోశ లోపల ఆలు పెట్టాడు, చట్నీ. నేను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినాను. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. నిజంగా ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి, దోశ సూపర్ అదిరిపోయింది. అన్నయ్య దోశ చాలా చాలా బాగుంది తెలుసా. చాలా బాగుంది. థ్యాంక్ యూ భయ్యా. నేను పరోటా తిన్నంటే తిన్నాను, దోశ తిన్నాను అన్నాను. కొమ్మి దోశ చాలా చాలా బాగుంది. చూద్దామా, దోశ బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఓకే, గోరఖ్పూర్ దేవస్థానంలో ఉన్నాము. ఇది స్వామివారి ప్రసాదం అంట. సో 150 రూపీస్ చెప్తున్నారు ఈచ్ పీస్. ఏ ప్రసాదం భయ్యావు. సో టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎట్లా ఉందని. యాక్చువల్లీ పాల్కోవా అనుకుంటాను. ఇది పాల్కోవా పెట్టారు, బట్ ఒక్కొక్కటి పెద్ద పెద్ద పీసెస్ గోధుమలతో తయారు చేస్తారు. ఇదైతే మనం తినడానికి పనికి వస్తుంది. అక్కడి వరకు కెట్నా తిని పోతాయి. 1 నెల అయినా ఇది ఉంటుందంట. మిఠాయి ఓన్లీ స్వీట్ ఒకటే, గోధుమ ఏం కాదంటున్నారు. చాలా బాగుంది. గోరఖ్పూర్ వస్తే ఈ స్వీట్ డెఫినెట్లీ మీరు ఇంటికి తీసుకెళ్ళండి. గోరఖ్నాథ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని గోరఖ్పూర్ని వదిలేసి నేపాల్కి బయలుదేరుతున్నామండి. ఒక మంచి దోశ టిఫిన్ పెట్టించారు మా హస్బెండ్. అందరం హ్యాపీగా తినేసి ఇప్పుడు వెహికల్ ఎక్కాం. మా వాళ్ళంతా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకొక 3 అవర్స్ 4 అవర్స్లో మేము నేపాల్ వెళ్ళి చేరుకుంటున్నాం. సో హ్యాపీగా జర్నీ జరగాలని కోరుకుంటున్నాను. ఇండియా నేపాల్ బార్డర్. ఇది సోనాలి అనేటువంటి ఊరు. ఈ ఊర్లోనే మనకి ఇండియా నేపాల్ బార్డర్ వస్తుంది. ఫస్ట్ ఇది ఇండియా బార్డర్. ఇక్కడే మనం ఇండియన్స్ వెళ్ళేటప్పుడు ఇమిగ్రేషన్ చేయించుకోవాలి. ఇమిగ్రేషన్ చెక్ చేసి పంపిస్తారు, పర్మిట్ చేసి. ఇది మన ఇండియా లాస్ట్. ఇది నెక్స్ట్ కొద్ది దూరంలో అంటే పక్కనే ఇంకా నేపాల్ బార్డర్ వస్తుంది. ఇది సోనాలి మార్గం గుండా వెళ్ళేటువంటి నేపాల్ బార్డర్.
సోనాలి మార్గంలో ఇది వెళ్తున్నామండి నేపాల్కి. బోర్డర్ ఇది ఇండియా బోర్డర్. పైన చూసినట్లయితే మీకు కనబడుతుంది. ఇటు సైడ్ ఇండియా, అటు సైడ్ నేపాల్. ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది, అందుకే మిలిటరీ వాళ్ళు అంతా ఫుల్ బందోబస్తు ఉంటుంది. ఈజీ కాదు. అందరూ మనకు పాస్పోర్ట్ ఎట్లనో ఇక్కడ ఆధార్ కార్డు అట్లా పెట్టుకుని చూపించాలి. ఇండియన్స్ కి మాత్రమే పాస్పోర్ట్ ఉండదు. ఇంకే కంట్రీ వాళ్ళైనా ఈ కంట్రీకి రావాలంటే పాస్పోర్ట్ కావాల్సిందే. అక్కడ కనపడుతున్న ఐరన్ బ్రిడ్జ్ లాగా ఉంది కదా, ఒక ఆర్చ్, అది నేపాల్ బోర్డర్ ఆర్చ్. నేపాల్ బోర్డర్ అంటే ఇప్పుడు కరెక్ట్గా మనము ఇండియా నేపాల్ మధ్యలో ఉన్న మధ్య ప్లేస్లో ఈ ఐరన్ది దాటామంటే ఇండియాలో నేపాల్లోకి ఎంటర్ అయిపోతాం. మన ఇండియా బార్డర్ మనకుంది, నేపాల్ వాళ్ళ బార్డర్ వాళ్ళు కట్టుకుంటున్నారు. మధ్యలో ఇది దారి. సో మనది చెకింగ్ అయినాక వాళ్ళది కూడా చెక్ అవుతుంది. వచ్చేసాం, మా ఇండియా దాటి నేపాల్ బార్డర్ కి వచ్చాం. సో ఇమిగ్రేషన్ అండి నేపాల్ కి వెళ్ళడానికి. అందరూ ఇలా ఇమిగ్రేషన్ ఆధార్ కార్డు రావాలి. మాది అయిపోయింది, మేమంతా ఇమిగ్రేషన్ చేసేసుకున్నాం. ఆధార్ కార్డు ఇచ్చాము. చూసేసి వాళ్ళ పాపం లగేజ్ అంతా చెక్ చేయాలన్నారు, కానీ చూసి సరే ఇండియన్స్ కదా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని బ్యాగ్స్ వరకు వదిలేశారు. సో మేమంతా ఆధార్ కార్డు చూపించేసాము. సో నేపాల్ ఎంటర్ అయిపోతున్నాం. అక్క బావనేమి గుర్తుపట్టరా? ఎందుకు గుర్తుపట్టరు? ఇంకా టీ షర్ట్ ఒక స్వెటర్ వేసి షూ వేసి కూలింగ్ గ్లాస్ పెట్టి నువ్వు గుర్తుపట్టవక్క? నువ్వే గుర్తుపట్టకపోతే ఎట్లకా? ఆ నేపాల్ పాప గుర్తుపెట్టి ఏం గుర్తుమన్నా బాగున్నావా అడిగింది. అయ్యో అయ్యో ఈయన బెంగళూరులో ఉండే గురుసాం గాల్పలు గురుసాం కదా. గురు రెండొందనే ఎవరు హాయ్ అన్నా గుర్తుపట్ల. చూడు కుళ్ళు మా కళ్ళ కుళ్ళు కానీ నీకు బావు కాలు కుళ్ళు గ్లాస్ పెట్టే కదా గుర్తే పట్టలేదంట బావుని. అండ్ బావు నేపాల్ పోయిన చూడు బావుని ఎట్లా రెడీ చేస్తాను. రెడీ చేసి బావుని ఒక్కసారిగా నేపాల్ వాళ్ళు వచ్చి పలకరించాలా, అసలు నువ్వు ఏ దేశస్తుడివి అని. సో నేపాలీ అమౌంట్ ని ఇండియన్ రూపీస్ ఇచ్చి మేము మార్చుకున్నాము. ఎదుగోండి నేపాలీ ఎన్సీ అంటారు దీన్ని. నేపాలీ క్యా బోలియే నేపాలీ రూపీస్. సో నేపాలీ డబ్బులు 3000 ఇస్తే 4800 వచ్చింది నేపాలీ డబ్బులు. మీరనే 8000 ఇస్తే 12,800 వచ్చింది. ఇదేదో బాగుంది అనుకుంటున్నారు కదా, మన ఇండియన్ డబ్బులకి ఎక్కువ డబ్బులు వచ్చిందని. ఏం లేదండి, జస్ట్ మనకు ఒక 20 రూపీస్ చాయ్ అనుకోండి, ఇక్కడ 30 రూపీస్ ఉంటుంది అంతే. మనకు ఒక 2000 రూపీస్ రూమ్ రెంట్ అయితే ఇక్కడ దగ్గర 2800-3000 ఉంటుంది. సో మనీని కొంచెం ఎక్కువగా వస్తుంది, మనం చూసుకుని ఆనందపడచ్చు ఎక్కువ డబ్బులు వచ్చినాయని. సో ఇండియన్ డబ్బు ఇది అంతా కొంచెం ఎక్కువ వచ్చిన ఎక్స్పెక్టేషన్ తక్కువ వస్తుంది వేరే డాలర్స్. సో మొట్టమొదటిగా ఇండియా డబ్బు వాల్యూగా కనబడితే మాకు నేపాల్లో. సో అందరూ చాలా ఆనందంగా ఎంచుకుంటామా ఇవన్నీ ఖర్చు పెట్టడానికి. డబ్బులు ఎంత వచ్చింది బావా? 10,000 రూపాయలు మా బావ డబ్బులు ఇస్తే 14,000 డబ్బులు పండుగ చేసుకుంటున్నారు. షాపింగ్ గీపింగ్ అంతా ఆనందంగా ఉంది కదా బాబా. 10,000 ఇస్తే 14,000. మన ఇండియాలో 10,000 16,000. మా రమ మార్చుకుంటా ఉంది ఇప్పుడు. మా కోమల మార్చు. ఎంత ఇచ్చినావు కోమి? 5,000 ఇచ్చినావు. ఎంత వస్తుంది నీకు? లేదు అది అత్త, ఇది 4. 5కి ఎంత వస్తుందండి? 5,000 ఇస్తే కోమలాకి 8,000 వస్తుంది. ఇదిగోండి దీనికి కూడా మార్చేయండి. సో కౌంట్ వేసుకుంటున్నారు అందరూ ఎవరెవరికి ఎంత వచ్చింది అని. మా బావ 10,000 ఇచ్చాడు. నాదే మా బావ చూడండి, ఇది నా డబ్బులు పెట్టేసిపోతే ఎవరో దుడ్లు పడే ఈయనకి 10,000కి 16,000 వస్తే కూడా ఇంకా దుడ్లు కావాలంట. మా రమ్మ చూడండి ఆనందం. ఏం రమ్మా నీ ఆనందానికి కారణం? నువ్వెన్ని ఇచ్చినావు డబ్బులు? ఇండియా డబ్బులు ఎన్ని ఇచ్చినావు? ఎంత వచ్చింది? 4,000
అప్పుడు మర్చిపోయావా? సో మనది 100 రూపీస్ ఇస్తే మరి 160 రూపీస్ ఇస్తారు. సో ఇది నేపాలీ అమౌంట్. మేము షాపింగ్ చేసుకొని ఇంకా యాక్చువల్లీ అక్కడ కూడా మారుతుందంటే ఇప్పుడు టెంపరీగా అక్కడ ఏమైనా కావాలంటే మళ్ళీ అక్కడ కొంచెం కమిషన్ ఉంటుంది వీళ్ళకి తీసుకుంటారు. మళ్ళీ ఇండియా బోర్డర్ దాటేటప్పుడు మనకు వద్దు అనుకున్న అమౌంట్ రిటర్న్ ఇస్తే మన ఇండియా చేస్తారు. నేపాల్ ఎంట్రీ బోర్డర్. ఇక్కడ నుంచి టోటల్ కొండలు 150 కిలోమీటర్లు పోఖ్రాకి వెళ్తున్నాం మనము. సో పోఖ్రాకి వెళ్ళేసరికి దగ్గర దగ్గర నైట్ 10 కూడా అవ్వచ్చు. మధ్య దారిలో భోజనం చేద్దాం అనుకుంటున్నాం. బ్యూటిఫుల్ క్లైమేట్లో ఉంటుంది పోఖ్రా. సో అందరూ హ్యాపీగా ఉన్నారు కదా పోఖ్రా చూడడానికి. ఇండియన్ ఫుడ్ ఈ క్లైమేట్కి ఇండియన్ ఫుడ్ చాలా బాగుంది. అక్కడ ఎట్లా భోజనం చాలా బాగుంది. అమృతం. హాయ్ హలో. నేపాల్ అంటే నేపాల్లోకి ఎంటర్ అయిపోయి దాదాపుగా ఒక 50 కిలోమీటర్లు వచ్చినాము. ఇక్కడంతా కొండలు, మొత్తం ఇంకా కొండ ప్రాంతాలే కదా. ఆకలైంది, భోంచేయాలనుకున్న ఒక మంచి లొకేషన్లో రోడ్ పక్కన ఒక ప్లేస్ ఉంది. చిన్న టీ హోటల్ కూర్చొని అందరం వండుకొచ్చుకున్నటువంటి మా సొంత భోజనాన్ని. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ టమోటా గొజ్జు, కారం పొడి, పొడి, నెయ్యి. ఈ కొండలో ఈ మంచుకు తింటా అంటే అబ్బా వేరు. అది అయిపోతానే మళ్ళా వేడి వేడి నేపాలీ మసాలా చాయ్. ఇవన్నీ కాదండి గొప్ప, మా వాళ్ళు పాము గుడ్లు ఆమ్లెట్ వేసి అదేదో పెద్ద పాము అంట, గుడ్లు చాలా బాగున్నాయి. పాము గుడ్లు ఆమ్లెట్ తినేసారు. తీరా చూస్తే అది పాము గుడ్లు. నేను చెప్పాక మోమెంట్ చూస్తా. ఏంది కాదు, ఏ గుడ్లైనా సరే ఆ లొకేషన్ చూస్తే మింగే బుద్ధి ఒకసారి చూడండి. క్లైమేట్ ఈస్ వెరీ వెరీ నైస్, సూపర్. లొకేషన్ అంతా బ్యూటిఫుల్ గా, అసలు దీన్ని చూస్తే ఏ గుడ్లైనా సరే తినాలనిపిస్తుంది. అది మీకు జలపాతం సౌండ్ వినపడుతుందా? చాలా 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 ప్లెజెంట్ గా ఉందండి. ఎన్ని కోట్లు ఇస్తే మన ప్లేస్ కి ఈ జలపాతం సౌండ్ వస్తుంది చెప్పండి. సో అందుకే నేచర్ ని ఎంజాయ్ చేయాలా అనేది ఒక కాన్సెప్ట్. అందుకే మెయిన్ బయటకు మేము 3 months. బాయ్ చెప్పండి. పోఖ్రా సిటీకి వచ్చేసాం. వెరీ బ్యూటిఫుల్ సిటీ పోఖ్రా. చాలా చాలా బాగుంది. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. Got down.
సో పోఖ్రాలో హోటల్కి వచ్చేసాము. నేపాల్ పోఖ్రా సిటీ వెరీ బ్యూటిఫుల్ సిటీ. సో ఎవరికి వాళ్ళ రూమ్స్ అలాట్ అయిపోతుంది. పోఖ్రా సిటీలో రూమ్స్ ఇవి. అందరూ యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఫుల్ టయర్డ్. 220 కొండలు దాటుకుని వచ్చామండి. యాక్చువల్లీ నాట్ ఈజీ. 220 హీల్స్. దిస్ ఇస్ మై రూమ్. పోఖ్రాలో బ్యూటిఫుల్గా ఉంది సిటీ. చాలా చాలా బాగుంది.